శివపురాణము 12వ రోజు దేవతల గర్వభంగము. గురుదేవ, ఇంద్రాది దేవతలకు గర్వం ఎందుకొచ్చింది? గర్వము ఏ రకంగా భంగమైంది? మాకు వివరంగా చెప్పండి అన్నాడు నారాయణ భట్టు. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. దేవదానవ సంగ్రామం అనాదిగా జరుగుతూనే ఉంది. ఆ యుద్ధంలో ముందుగా దేవతలు ఓడిపోతున్నారు రాక్షసుల చేతిలో. దేవ సైన్యం నాశనం అయిపోతుంది. అందుకని రాక్షసుల సాయంతో క్షీరసాగర మదనం చేశారు దేవతలు. ఉచ్చైశ్వరం, ఐరావతం, కామధేనువు, కల్పవృక్షము, చివరకు అమృతము పుట్టినాయి. శ్రీహరి మోహిని రూపం ధరించి అమృతాన్ని దేవతలకు పంచాడు. ఈ రకంగా దేవతలు మరణాన్ని జయించారు. ఒకసారి దేవదానవ సంగ్రామం జరిగింది. అందులో దేవతలే విజయం సాధించారు. ఈ విజయం తమ వల్లనే వచ్చింది అని దేవతలలో ప్రతివారు చెప్పుకోసాగారు. వారికి అహంకారం ప్రబలిపోయింది. దేవతలకు గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు పరమేశ్వరుడు. పరమేశ్వర స్వరూపుడైన పరబ్రహ్మ అనుకున్నది తడువుగా ఒక పెద్ద భూతం దేవతల ముందు ప్రత్యక్షమైంది. దేవతల ఆ భూతాన్ని చూసి భయపడ్డారు. అది ఏమిటో అర్థం కాలేదు. వారికి దేవదానవ యుద్ధంలో దానవులను తన అగ్నికీలలకు ఆహుతి చేశాను అని చెప్పిన అగ్నిదేవుని దగ్గరికి పోయి, అగ్నిదేవ, ఆ భూతం ఏమిటో తెలుసుకొనిరా అన్నారు. సరేనంటూ బయలుదేరాడు అగ్నిదేవుడు. ఆ భూతం దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు భూతం అడిగింది, నువ్వెవరు? నేను అగ్నిదేవుడను. నన్ను జాతవేదుడు అంటారు. నీ శక్తి ఏమిటి? ఎంతటి వస్తువునైనా త్రుటిలో భస్మం చేయగలను. అయితే ఈ గడ్డిపోచను భస్మం చేయి అంటూ ప్రక్కన ఉన్న గడ్డిపోచను అక్కడ పెట్టింది. భూతము అగ్నిదేవుడు నిప్పుల వాన కురిపించాడు. పెద్ద పెద్ద మంటలు రేపాడు. గడ్డిపోచ కసి కందలేదు. చేసేది లేక అవమాన భారంతో వెనుదిరిగాడు అగ్నిదేవుడు. ఈసారి దేవతలు వాయుదేవుడి వద్దకు వెళ్ళారు. దేవా, దేవదానవ యుద్ధంలో తను గాలులు వీస్తుంటే దానవులు ఎగిరిపోయారు అని చెప్పాడు వాయువు. అందుచేత దేవతలు వాయువుని సమీపించి, వాయుదేవా, నువ్వు ఆ భూతం ఏమిటో తెలుసుకొనిరా అన్నారు. బయలుదేరాడు వాయుదేవుడు. భూతాన్ని సమీపించాడు. నువ్వెవరివి అని అడిగింది భూతం. నేను వాయుదేవుడను, ఆకాశంలో సంచరిస్తుంటాను. నన్ను మాతరిష్యుడు అంటారు. నీ శక్తి ఏమిటి? ఎంతటి వస్తువునైనా సరే త్రుటిలో ఎగరగొట్టే వేయగలను అన్నారు. అయితే ఈ గడ్డిపోచను ఎగరగొట్టు అని ఇందాకటి గడ్డి పరకనే చూపించింది భూతం. వాయుదేవుడు చండ ప్రచండమైన గాలులు వీచాడు. గడ్డిపోచ కదలలేదు. సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోయాడు వాయువు. దేవతలు ఇంద్రుని దగ్గరికి వెళ్ళారు. ఆ భూతం ఏమిటో కనుక్కోమన్నారు. ఇంద్రుడు భూతాన్ని సమీపించాడు. నువ్వెవరు అడిగింది భూతం. నేను ఇంద్రుడను, దేవతలకు రాజును. నీ శక్తి ఏమిటి? నిన్న జరిగిన యుద్ధంలో రాక్షస నాశనం చేశాను. అలా అయితే ఈ గడ్డిపోచను కదుపు అంటూ అక్కడ ఉన్న గడ్డి పరకను చూపించింది. ఉపమని ఊదాడు ఇంద్రుడు. గడ్డి పరక కదల్లేదు. గట్టిగా ఊదాడు. లాభం లేకపోయింది. తలెత్తి చూశాడు. అక్కడ భూతం లేదు. ఆ క్షణంలో అశరీరవాణి వినిపించింది. ఇంద్రాది దేవతలారా, ఇప్పటి వరకు మీరు రాక్షసులను మీ స్వశక్తితో జయించాము అనుకుంటున్నారు. అది అబద్ధం. మీ విజయానికి కారణం పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమే ఇప్పటిదాకా మీ ముందు నిలబడి ఉన్నది. దాన్ని మీరు గుర్తించలేకపోయారు. మీ గర్వం అణచటానికే పరబ్రహ్మ అలా చేశాడు. ఇకనైనా అహంకరించకుండా బుద్ధిగా మెలగండి. ఆ మాటలు విన్న దేవతలు తమ అజ్ఞానానికి సిగ్గుపడ్డారు. ఈ విధంగా దేవతలకు గర్వభంగం జరిగింది అన్నాడు రత్నాకరుడు. రేపటి శీర్షికలో పిప్పలాదుడు విషయం గురించి తెలుసుకుందాం.
ఓం నమ శివాయ.